హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ రుచులు. నేను మీ రజని. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియోలో వచ్చేసి నేను తోటకూర ఎగ్ ఫ్రై చూపించబోతున్నాను. ఇప్పుడు రెసిపీ తయారీ విధానం చూద్దాం. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి అందులో ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అది వేడయ్యాక ఒక 1/2 స్పూన్ ఆవాలు మరియు 1/2 స్పూన్ జీలకర్ర వేసి అవి చిటపటలాడాక అందులో ఒక పెద్ద ఉల్లిపాయ మరియు ఒక 10 పచ్చిమిరపకాయలను ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక దీంట్లో ఒక 2 వెల్లుల్లి రెబ్బలను కూడా కొట్టి వేసి అవి ఫ్రై అయ్యాక కొంచెం పసుపు వేసి కలుపుకొని తర్వాత ఒక 1/2 కేజీ తోటకూర కట్టను తీసుకున్నాను నేను ఇక్కడ. దానిని ఈ విధంగా సన్నగా కట్ చేసి ఫ్రెష్గా కడిగి పెట్టుకున్నాను. అది మొత్తం వేసి ఒకసారి మొత్తం కలుపుకోవాలి. తర్వాత తగినంత సాల్ట్ కూడా వేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని ఇందులో ఒక 2 రెమ్మల చింతపండును వేసేసి మూత పెట్టి పక్కన మగ్గించుకోవాలి. తర్వాత వేరొక కడాయి పెట్టి అందులో ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 2 ఎగ్లను ఈ విధంగా వేసి వాటిని మొత్తం ఈ విధంగా చిదిమాలి. అంటే చిన్న పీసెస్ లాగా చేసుకోవాలి ఎగ్ని. ఈ ఎగ్ అనేది మనం తోటకూరలో వేసి ఫ్రై చేయొచ్చు, కానీ బాగా ఫ్రై అవ్వదు. అందుకోసం నేను పక్కన వేరే కడాయిలో వేసి ఫ్రై చేసి వేస్తున్నాను. తర్వాత దీంట్లో ఒక 1/2 స్పూన్ అల్లము మరియు కారము, పసుపు, సాల్ట్ కూడా వేసి కలుపుకొని దానిని మొత్తాన్ని తీసుకొచ్చి ఈ మనం మగ్గించుకునే తోటకూరలో వేసి ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఈ విధంగా. అప్పుడు తోటకూరలో ఉండే వాటర్ కూడా ఎగ్గుతో కలిసి మంచి టేస్ట్ వస్తుంది. ఎగ్ మరియు తోటకూర కాంబినేషన్ మంచి కాంబినేషన్ అన్నమాట. మూత పెట్టి మరొక 2 మినిట్స్ మగ్గించుకుంటే మన తోటకూర ఎగ్ ఫ్రై రెడీ అయిపోయినట్టే. దీనిని హైలో పెట్టి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయింది. దీనిని సర్వింగ్ ప్లేట్లో పెట్టి సర్వ్ చేసుకోవడమే. మన టేస్టీ తోటకూర ఎగ్ ఫ్రై రెడీ. నా రెసిపీ మీకు నచ్చిందా? అయితే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.